సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మీరు ఆదరించేది కూడా సినిమా సినిమా సినిమా. రేపు డబుల్ స్మార్ట్ రిలీజ్ అవుతుంది, బుకింగ్ కూడా ఓపెన్ అయింది. గుర్తు చేద్దామని వీడియో చేశా. లవ్ యూ. సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి, సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి. ఎందుకు సార్ పూరి గారు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు? సినిమా మీరు ఎట్లా తీసినా మేము చూస్తాం, ఓకే హ్యాపీ. కానీ మీరు ఇంకా ఇదే పందాలో హీరోని అనాథం చేసి తల్లి సెంటిమెంటు, లేదంటే మాఫియా, డ్రగ్స్, ఇదే పందా తప్ప ఇంకొక సినిమా మారట్లేదు సార్. గత 10-15 ఏళ్ళు మీ లాస్ట్ సక్సెస్ ఏది కనీసం మీకు గుర్తుందా? టెంపర్ 2013లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది మీరు హిట్ కొట్టి. ఎవరితో చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి చెప్పండి? మీ మీద మేము నమ్మకాలు పెట్టుకుని, సరే టికెట్ డబ్బులు అనేది మ్యాటర్ కాదు ఇక్కడ, మీ మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు ప్రతిసారి కూడా ఈసారి నిలబెట్టుకుంటాడు మా పూరి అని మేము సవాల్ చేయడం ప్రతి ఒక్కరితో. మీరు ఆ సవాల్ని స్వీకరించే మా కోసం డిసప్పాయింట్మెంట్ చేయడం సరిపోతుంది. లాస్ట్ టైం లైగర్కి అట్లాగే చేశారు. ఈసారి అటు రాంపోత్ అనే ఎనర్జీ ఉంది. ఆల్రెడీ మీకు స్మార్ట్ శంకర్ ఒక మంచి సినిమా, ఇది రెండోది ఇంకా బెటర్గా ఉంటుంది, పాన్ ఇండియా లెవెల్లో ఊపేస్తుంది సినిమా అనుకుంటే మీరేమో ఆశలను నిరాశ చేశారు సార్. ఒక్క రాంపోత్నే తప్ప ఇంకా సినిమాలో ఇంకెవరైనా పనికొచ్చేవాళ్ళు ఉన్నారా? వరస్ట్ సార్ సినిమా. రాంపోత్నేని కోసం చూడొచ్చు ఒక్కసారి అన్నట్టుగా ఉంది అంతే. అది కూడా చాలా ల్యాగ్స్తో ఉంది స్క్రీన్ ప్లే మొత్తం. ఎందుకు సార్ ఆలీ కామెడీ ట్రాక్ అవసరమా? మీకన్నా ఆలీ గారు డబ్బులు ఇచ్చి మరీ క్యారెక్టర్ వేయించుకుంటున్నారు దాంట్లో. ఆ ట్రాక్ అవసరం ఆలీది? నేను ఒక్కనే కదా చూసిన ప్రతి వాళ్ళు ఇదే అంటున్నారు, ఆలీ ట్రాక్ అవసరమా అని చెప్పి. మరి మీరు ఇదే పందాలో సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఇక కష్టం సార్. మీ ప్రొడ్యూసర్ గారిని మీరు వదిలేస్తే బెటర్. పెద్ద నిర్మాతలు మీకోసం మీరు రమ్మంటే క్యూ కడతారు, మీరు ఒక్క ఫోన్ కాల్ చేస్తే వాళ్ళే వస్తారు. మరి మీకు అహం ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు ఒకసారి మిమ్మల్ని కాదన్నారని చెప్పి మీరు ఇప్పుడు వాళ్ళని కాదనడం కరెక్ట్ కాదు. ఎక్కడైనా కానీ మరి ఇంకా సినిమా అనేది మేము మీ నుంచి మాస్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మీరు తీసేమో ఆ సినిమాలో ఆలీ గారి పేరు ఏదో బొకడానో ఏదో ఉంది కదా, మీరు తీసే సినిమాలు కూడా అలాగే ఉన్నాయి. మరి ఎవరికి చెప్పుకోవాలి సార్? పూరి గారు మొన్న విజేంద్ర ప్రసాద్ గారు మీకు ఫోన్ చేసినప్పుడు కథ ఒక్కసారి ఆయన చెప్పొచ్చు కదా. ఎందుకు సార్ మమ్మల్ని మా ప్రాణాలు తీస్తారు? కథ ఆయన ఏమైనా సలహా మార్చుంటే కథ మారేది కదా సినిమా తీసే ముందు. మరి ఈసారన్నా అలా పెద్దలు చెప్పే మాట మీరు ఒకసారి ఏమంటే పక్కన పెట్టి. సో ఎనీవే రామ్ని అయితే బాగా చూపించారు, థ్యాంక్ యూ. పాటలు కూడా పర్లేదు స్క్రీన్ మీద. మరి ఓవరాల్గా మళ్ళీ ఇంకోసారి సినిమా చూసే సాహసం అయితే మేము చేయలేము. మరి ఆలోచించండి పూరి సార్.